Yuba. Oh my god. Look at this. Hello everyone, welcome to KS Rathod Kitchens. బేసిక్గా ఈరోజు వీళ్ళు నోమాడిక్ ఫామ్కి వచ్చారు. సో ఈరోజు మనం వీళ్ళు వచ్చారు కాబట్టి స్వీట్ పొటాటో హార్వెస్ట్ చేయబోతున్నాం అనమాట. దే వాంట్ టు హ్యావ్ సమ్ స్వీట్ పొటాటో. సో షీఈస్ మై సిస్టర్. సో ఆన్ హర్ రిక్వెస్ట్ వి గోనా హార్వెస్ట్ సమ్ స్వీట్ పొటాటో. సో ఇప్పుడు ఈ ఫామ్ వచ్చేసి నేనే హ్యాండిల్ చేస్తున్నాను. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఒక సర్క్యులర్ ఏరియాలో ఉన్నంత ఈ ఏదైతే వెజిటేషన్ ఉందో ఇదంతా స్వీట్ పొటాటో అన్నమాట. నేను కొంత టైం బ్యాక్, ఆల్మోస్ట్ 6 to 7 months బ్యాక్ కొన్ని షూట్స్ తీసుకొచ్చి ఇక్కడ పడేసాను అనమాట. సో న్యాచురల్గానే ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ ఎప్పుడైతే ఇరిగేషన్ అవుతుందో ఆ టైంలో ఇది ఇరిగేట్ అయ్యి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇదంతా స్ప్రెడ్ అయిందనమాట. సో లైక్ ఎప్పుడైనా కానీ మీరు స్వీట్ పొటాటో లైక్ న్యాచురల్ మల్చింగ్కి లైక్ ఫ్యాబులస్ ఆప్షన్. అండ్ అంతేకాకుండా మన నీటి లైక్ సాయిల్ పొరాసిటీ అనేది పెంచుద్ది అనమాట. సో యా, సో దట్స్ గ్లింప్స్ ఆఫ్ హౌ స్వీట్ పొటాటో ఈజ్. అయితే వచ్చారు కాబట్టి ఇక్కడ ఒక ఏరియాలో ఒక చెట్టు తీస్తే చూస్తున్నారు కదా. సో ఇదంతా ఇక్కడ నుంచే మనం తీసాం. సో యా, సో యూ కెన్ లుక్ ఎట్ ద సైజ్. అండ్ కొంచెం క్లియర్గా చూస్తే దగ్గరికి వచ్చి ఎక్కడ కూడా ఏ బ్లెమిష్ లేదనమాట. అంటే నార్మల్గా మనం కొన్నప్పుడు ఏమవుతుందంటే వీటికి కొన్ని పుచ్చులు ఉండడం కానీ అవి ఉండడం కానీ ఇవి ఉండడం కానీ ఉంటాయి అనమాట. సో బట్ ఇదేంటంటే పర్ఫెక్ట్లీ న్యాచురల్. అండ్ లైక్ ఆల్మోస్ట్ ఒక ఫారెస్ట్లో మనం వదిలేస్తే ఎలా ఉంటుందో అలా అనమాట. అంటే ఇప్పుడు నేను దీని మీద ఇంతగా ఫోకస్ చేస్తున్నానంటే లైక్ ఫ్యూ డేస్ బ్యాక్, లైక్ ఆల్మోస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను ఇక్కడ లేనప్పుడు మా సిస్టర్ వచ్చేసి వీటిని తిని చెప్పిందనమాట. లైక్ అంటే చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. అదే నేను బెంగళూరులో తిన్నప్పుడు ఏదో సప్పగా ఉండేది అని చెప్పేసి తను అన్నదనమాట. సో తను ఈరోజు వచ్చింది. అండ్ ఆన్ హర్ రిక్వెస్ట్ ఓన్లీ వీఆర్ హార్వెస్టింగ్. అండ్ యా, వి గోనా హ్యావ్ ఇట్. సో చూసారు కదా, మనం స్వీట్ పొటాటోని హార్వెస్ట్ చేసి అండ్ ఇక్కడే ఫామ్ లో మనం బాయిల్ చేసాం అనమాట. అండ్ సో మీకు కూడా ఇలాంటి మట్టి పాత్ర ఒకటి ఉంటే వాటిలో బాయిల్ చేయడం చాలా చాలా బెనిఫిట్. అండ్ ఇవి ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు చూడండి ఇవి ఎంత
మెత్తగా ఉందో, లైక్ అంటే ఆల్మోస్ట్ ఒక కేక్ని మనం స్లైస్ చేసినట్టు ఉందన్నమాట. సో యా, ఐ మీన్ టు హ్యావ్ ఇట్. ఇట్స్ రియలీ గుడ్ వెన్ యూ హ్యావ్ అ న్యాచురల్ ఫుడ్. అండ్ అవేమో మనం ఉడకబెట్టాం. అయితే మా సిస్టర్ నాకు ఏం సజెస్ట్ చేసిందంటే, లైక్ మనం కొన్నిటిని బర్న్ చేద్దామని చెప్పేసి. ఇలా ఇప్పుడు ఫైర్ మీకు కనిపిస్తుంది కదా, సో ఇది పెట్టిన తర్వాత కొన్ని ఎడ్జెస్లో ఫైర్ వస్తుంటే లైక్ వాటిని ఫైర్ చేసి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి. సో అలానే నేను ఒకటి ఫైర్ చేశాను. అండ్ ఇది అదనమాట. సో యూజువల్గా మీరు ఒక రా చూసినప్పుడు ఈ కలర్లో ఉంటుంది. బట్ ఇప్పుడు దీన్ని మనం బర్న్ చేసిన తర్వాత చూడండి రెండింటికి ఉన్న డిఫరెన్స్. అండ్ మేము ఏదో అనుకున్నాం జస్ట్ బాయిల్ చేద్దాం ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పేసి. అండ్ ఒకసారి బాయిల్ చేసిన తర్వాత ఇలా ఆల్మోస్ట్ స్కిన్ అంతా లైక్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఒక సర్టైన్ టైం తర్వాత. చూస్తున్నారు కదా. బట్ ఇది మాత్రం నా ఉద్దేశంలో దిస్ ఇస్ ద ఫేవరెట్. ఎందుకంటే అండ్ ఐ డోంట్ నో లైక్ అంటే దీని టేస్ట్ చూస్తుంటే ఇట్స్ లైక్ ఫ్యాబులస్. అది పెద్ద మ్యాటర్ కాదు. అదేంటంటే మీరు ఒకసారి కొంచెం తిన్న తర్వాతకి మీకు నోరు కొట్టేస్తుంది. బేసిక్గా మీరు స్టమక్ ఫిల్ అయిన ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే కంప్లీట్ అంటే గుజ్జు తింటున్నారు కాబట్టి. వెరాజ్ ఇది వచ్చేసి ఫీలింగ్ వేరే తీరుగా ఉందన్నమాట. అండ్ ఐ రియలీ లైక్ దిస్. రేపటి నుంచి నేను ఓన్లీ రోస్ట్ చేసి తింటాను, నాట్ బాయిలింగ్.